తెలంగాణ అంతటా ఒకెత్తుంది, వరంగల్లో ఒకెత్తుందుల్ల రాజకీయం. పార్టీలు మారుడు, కండువాలు మార్చుడు, టికెట్లు తెచ్చుకునుడు అన్ని నియోజకవర్గాలలో ఉన్నదే గాని గాడనే జరంత జోరున్నది. క్యాండిడేట్లను పెట్టే కాంచెల్లి టికెట్లు ఇచ్చేదాకా, ఇచ్చినోళ్ళు జంప్ అయ్యేదాకా, జంప్ అయినోళ్ళు తిట్టుకునేదాకా అంత గమ్మతే ఉన్నది. మళ్ళా ఇంకా ఊరిచ్చుడొద్దు గాని సీదా వార్తలకు పోదాం పండ్రి. వరంగల్ టికెట్ ను మారేపల్లి సుధీర్ కుమార్ సార్ కి ఇచ్చింది బీఆర్ఎస్. సార్ ఇప్పుడు హన్మకొండ జెడ్పీ చైర్మన్, ఉద్యమకారుడు, పార్టీల పనిమంతుడని పార్లమెంట్ కు పోటీ పెట్టిండ్రట. ఫస్ట్ ఆరూరి రమేష్ సార్ కు ఇద్దామంటే అమ్మో నాకొద్దని కండువా మార్చి కమలం టికెట్ తెచ్చుకున్నాడు. అటెన్క ఎమ్మెల్యే కడియం సార్ బిడ్డే కావ్యకిస్తే మాకేమొద్దని ఇల్లు కూడా పార్టీ మారి చేయి గుర్తు మీద పోటీలున్నారు. సీనియర్లంతా బుగులు పడిపోయే వరకు ఆఖరికి గీ సార్కు టికెట్ ఇచ్చింది గులాబీ పార్టీ. ఈ ముచ్చట ఇట్లుంటే మొన్నటిదాకా కార్లుండి చెరో పార్టీల షరీకైన ఆరూరి రమేష్ సార్ కు కడియం ఫ్యామిలీకి తగ్గఫర్ నడుస్తుంది వరంగల్. మరి ఆ గుంటూరు వాసికి వరంగల్ పార్లమెంట్ టికెట్ ఏం అవసరం? నేను ఇక్కడే వరంగల్లో పుట్టిన దాన్ని, చదువుకున్న వరంగల్లోనే, ఉద్యోగం కూడా ఆయన కళ్ళ ముందే వర్ధనపేటలోనే పనిచేసిన 5-6 ఏళ్ళు. ఆయన ఎంత వరంగల్ బిడ్డనో నేనంత వరంగల్ బిడ్డని. మహమ్మద్ కావ్య నజరుద్దీన్ ఎందుకు ఇక్కడ ఈ ప్రజలు ఓటు వేయాలి? భారతదేశంలో మతం మారినంత మాత్రాన కులం మారదు. వెన్ను పోటు పొడిచి కడుపులో కత్తులు పెట్టుకొని కౌగలించుకొని మరి మూడోసారి గెలిస్తే ఎక్కడ మంత్రిగా పోటీ వస్తారో అని మహానుభావుడు ఏం చేసిండో కూడా. ఓఆర్ఆర్ అలైన్మెంట్ చుట్టూ నువ్వు చేసిన భూ కబ్జాలను చూసి భయపడిపోయి నేను ఊళ్ళో కూడా రానియలేదు కదా. ఆ మాటకు వస్తే నా ద్వారా ఎదిగిన అరుణ్ రమేష్ నాకు వెన్ను పోటు పొడిచాడు. అందరూ వెళ్ళిన తర్వాత పార్టీకి మోసం చేసి మరి ఏ విధంగా పార్టీ ఫిరాయించిందో. నువ్వు పార్టీ మారిన ఇతరుల మీద నువ్వు మాట్లాడే అర్హత నీకెక్కడిది? నువ్వు కూడా పార్టీ మారినావు కదా.